good morning all of you. Welcome to Indian Academy of Competitive Examinations. Welcome to the Hindu Sinkharavam. Wake up, get up, rise in English. The Hindu editorial 6th November. Yes. One day before ఎడిటోరియల్ కాకుండా ఒక కాలం నుంచి తీసుకున్నాను. కారణం ఏంటంటే దీని యొక్క ఆధరు కాలమిస్ట్ ఎవరంటే శశి థరూర్. ఇప్పటివరకు మనం హిందూ ఎడిటర్ ఇస్తున్న ఎడిటోరియల్ చూస్తున్నాం. నౌ వి షల్ సీ వాట్ ఈస్ దేర్ విత్ ద కాలమిస్ట్. కాలమిస్ట్ ఒక ఇష్యూని తీసుకున్నారు. ఈ హెడ్లైన్ యాక్చువల్గా మనం చదువున్నాం. ట్యూస్డే రోజున ఇదే హెడ్లైన్ చదువున్నాం. India's IT dream at a crossroad. ఈ క్రాస్ రోడ్స్లో ఉంది అన్నాడు. దట్ ఈస్ ఎట్ ఏ జంక్షన్లో ఉంది. నౌ ఇట్ ఈస్ ఏ పజిల్ వేర్ టు గో. ఎటు కేసు వెళ్ళాలి అనేది ఇప్పుడు పెద్ద పజిల్ అట. ద ఇండియన్ IT స్టోరీ ఈజ్ నాట్ ఎండింగ్, ఇట్ ఈజ్ ఎవాల్వింగ్. అది ఎండ్ అవ్వడం లేదు, ఎవాల్వ్ అవుతోంది, నెమ్మదిగా డెవలప్ అవుతోంది, ఫార్మేషన్లో ఉంది. ద ట్రాన్సిషన్ చేంజ్ విల్ అన్డౌటెడ్లీ బీ పెయిన్ఫుల్. ఈ చేంజ్ ఏదైతే ఉందో అది పెయిన్ఫుల్, బట్ ఇట్ కెన్ ఆల్సో బీ పర్పస్ఫుల్. పెయిన్ఫుల్ అయినా కానీ ఈ ఎవాల్వింగ్ స్టోరీలో దానికి ఒక పర్పస్ ఉంది. IT ఇండస్ట్రీ ఎలా ఎవాల్వ్ అవుతోంది, అది ఏ విధంగా మనకి పెయిన్ఫుల్, అది ఏ విధంగా పర్పస్ఫుల్ అనేదే ఈ శశి థరూర్ ఈ కాలమిస్ట్గా ఇక్కడ మనకి IT డ్రీమ్స్ గురించి రాస్తున్నాడు. సో దట్ హౌ ఇట్ ఈస్ ఎవాల్వింగ్, హౌ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ అండ్ హౌ ఇట్ ఈస్ పర్పస్ఫుల్ will be explained in this column. For nearly 3 decades, India's information technology sector has been the crown jewel of the country's economic transformation. For nearly 3 decades, period of time, India's information technology sector has been the crown jewel అన్నాడు. ఒక మంచి ఆర్నమెంట్తో కంపేర్ చేస్తున్నాడు. ఎందులో క్రౌన్ జ్యువెల్ అది? కంట్రీస్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఎకనామిక్గా కంట్రీ చాలా మారింది. ఆ చేంజ్ ఏదైతే ఉందో దాంట్లో వైటల్ రోల్ ప్లే చేసింది IT సెక్టార్. వైటల్ రోల్ ప్లే చేసింది, వెరీ ఇంపార్టెంట్ రోల్. దానికోసమే వాడాడు క్రౌన్ జ్యువెల్ అని. ఒక కిరీటాన్ని పెట్టుకుంది అన్నాడు. ఏ సింబల్ ఆఫ్ అప్వర్డ్ మొబిలిటీ. మొబిలిటీ కూడా మూవింగ్ మొబిలిటీ అంటే అప్వర్డ్ ఉంది, ఎప్పుడు కూడా ఇలా రైజ్ అవుతూనే ఉంది, ఎక్కడ పడిపోయింది లేదు. ఎప్పటి నుండి? ఫర్ 3 decades. గ్లోబల్ రిలవెన్స్, గ్లోబల్గా దీనికి రిలవెన్స్ ఉంది, రిలేషన్ ఉంది. అండ్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్, ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు ఒక మంచి ఆశగా ఉంది IT సెక్టార్. మిడిల్ క్లాస్ పీపుల్ ఏమాత్రమైనా ఈ రోజుల్లో జాబ్ సంపాదించుకుని లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అంటే దానికి గల కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT సెక్టార్. 1994-95లో చూస్తున్నాం దాని యొక్క బిగినింగ్ డేస్. ఇప్పుడు 2024-25లో ఉన్నాం. ఫర్ దీస్ 3 decades ఇండియన్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఒక ఆస్పిరేషన్ అయింది. వారి యొక్క ఆశలు నెరవేరాయి, కుటుంబాలు మారాయి. దో ద IT ఇండస్ట్రీ రిక్రూట్స్ ఓన్లీ అబౌట్ 1% ఆఫ్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్. టోటల్ ఇండియన్ వర్క్ ఫోర్స్లో ఓన్లీ 1% మాత్రమే అది రిక్రూట్ చేసుకుంటున్నప్పటికీ అయినప్పటికీ ఇట్ కాంట్రిబ్యూట్స్ about 7% of the country's GDP. IT
ఎంత ఇస్తుంది అంటే 7% జీడిపిని ఇస్తుంది, 1% ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. యంగ్ ఇంజనీర్స్ ఫ్రమ్ Tier 2 towns, not from the metro towns. Tier 2 young engineers from Tier 2 towns once saw a job at Infosys or TCS as a passport to prosperity. భవిష్యత్తులో ప్రాస్పరిటీకి సంబంధించి తమ యొక్క మంచి జీవితాన్ని, బ్రైట్ ఫ్యూచర్కి పాస్పోర్ట్. ఒక ఫ్యూచర్ ఫార్చ్యూన్కి పాస్పోర్ట్ ఈస్ సా ఏ జాబ్ ఎట్ ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చినా, టీసీఎస్లో జాబ్ వచ్చినా అది రేపటి రోజులు చాలా బాగుంటాయి అనడానికి అదొక పాస్పోర్ట్గా ఉపయోగపడ్డాయి. బట్ టుడే, కానీ ఈరోజు దట్ డ్రీమ్ ఈజ్ ఫ్లిక్కరింగ్. రోజు రోజుకి ఆ డ్రీమ్ బ్లీక్ అవుతోంది, తగ్గిపోతోంది, రోజు రోజుకి దాని యొక్క కళని కోల్పోతోంది. విత్ టీసీఎస్ అనౌన్సింగ్ ఇట్స్ స్టీపెస్ట్ ఎవర్ లే ఆఫ్స్, నియర్లీ 2000 జాబ్స్ షెడ్ ఇన్ ఏ సింగిల్ క్వార్టర్. ఒక సింగిల్ క్వార్టర్లో టీసీఎస్ 20,000 జాబ్స్కి సంబంధించి చాలా తీవ్రంగా ఒక లే ఆఫ్ని ప్రకటించింది. అది షాకింగ్ న్యూస్. అండ్ అదర్ కంపెనీస్ క్వయట్లీ ఫాలోయింగ్ సూట్. సూట్ అంటే దట్ ఈజ్ సూటబుల్ అని అర్థం. అదే సూట్ని ఎవరు ఫాలో అవుతున్నారు, అదే విధంగా లైక్లీ ఎవరు చేస్తున్నారంటే అదర్ కంపెనీస్ కూడా చేస్తున్నాయి. ద క్వశ్చన్ అరైజెస్, ఈజ్ ఐటీ నో లాంగర్ ద గోల్డెన్ కాల్ ఫర్ ఆస్పైరింగ్ టెక్ ప్రొఫెషనల్స్? ఈ మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు అందరికీ వచ్చిన క్వశ్చన్ ఒకటే, ఐటీ ఇక మీదట ఒక గోల్డెన్ కాఫ్ అవ్వదా? గోల్డెన్ కాఫ్ అవ్వదా అన్నాడు. ఒక బంగారు లేగదూడతో పోల్చాడు. అది గోల్డెన్ కాఫ్ కాదా? ఇంకెప్పటికీ ఇది మనకి మంచి రోజులను తీసుకురాలేదా? ఆస్పైరింగ్ టెక్ ప్రొఫెషనల్స్ డైలమాలో ఉన్నారు అంటున్నాడు శశి థరూర్. ఫర్ నియర్లీ 3 decades, Indian IT sector has played a vital role in the economic transformation of India. Though it gave only 1% of the workforce employment, but 7% of GDP it contributed. And once if you get a job in Infosys, Tata Consultancy, it is a passport to the bright future, great future, future fortune. That is the prosperity. But today the dream is flickering. నెమ్మదిగా దాని బ్రైట్నెస్ తగ్గిపోతుంది. దాని బ్రైట్నెస్ రోజు రోజుకి తగ్గిపోతుంది. Because TCS announced 20,000 layoffs in one single quarter. And other companies are also following suit. They also follow. So now there is a doubt. The question arises that, is IT no longer a profitable one? Is it not for technical aspirants and aspiring professionals? The answer is complex. The answer is difficult. India's IT sector is not collapsing. It collapse avadam led. It is not falling. It is not falling down. It is not tumbling down. But it is undergoing a profound metamorphosis, a profound, deep metamorphosis change. ఒక డీప్ చేంజ్కి కారణమవుతోంది. ఐటీ సెక్టార్ ఈజ్ నాట్ కొలాప్సింగ్, బట్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ప్రొఫౌండ్ మెటామార్ఫోసిస్. వన్ దట్ డిమాండ్స్ అర్జెంట్ అటెన్షన్, స్ట్రాటజిక్ రికాలిబ్రేషన్, రీస్ట్రెంగ్థనింగ్. Strategic, planned
planned re-strengthening and renewed commitment, new commitment to future ready skills. The answer is complex. It is not collapsing, it is changing. And what we demand now, urgent attention is required, planned re-strengthening is required, renewed commitment is required to future ready skills. The layoff wave is a symptom of structural change in the industry. Layoff change ఏం చెప్తోంది? స్ట్రక్చరల్గా చేంజ్ వస్తుంది. నిర్మాణ పరంగా ఇండస్ట్రీలో ఒక చేంజ్ కనపడుతోంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద యుఎస్ టూ. ఇది యుఎస్లో కూడా జరుగుతోంది, కేవలం ఇండియాలో మాత్రమే కాదు. అమెజాన్ హ్యాజ్ అనౌన్స్డ్ ఇట్ వుడ్ రిడ్యూస్ ఇట్స్ కార్పొరేట్ వర్క్ ఫోర్స్ బై 14,000. అమెజాన్ కూడా అనౌన్స్ చేసింది తన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ని 14,000 వరకు తగ్గిస్తుందట. థ్యాంక్స్ టు డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ. ఏఐని డిప్లాయ్ చేయడం ద్వారా, ఏఐని యూజ్ చేసుకోవడం ద్వారా, యూజింగ్ ఏఐ ద్వారా. మెటా ఈజ్ లేయింగ్ ఆఫ్ 8,000. మెటా అయితే 8,000 లే ఆఫ్ చెప్పింది. ఇన్ ఇండియా టీసీఎస్ డెసిషన్ టు కట్ 3.2% ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్. టీసీఎస్ అయితే డెసిషన్ తీసుకుంది 3.2% వర్క్ ఫోర్స్ తగ్గించుకుంటుంది. ప్రైమరీలీ టార్గెటింగ్ మిడ్ అండ్ సీనియర్ లెవెల్ రోల్స్. ఎవరిని తీసేస్తోంది? న్యూ ఎంట్రీని కాదు, మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళని, సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తోంది. ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఈవెంట్. ఇది కేవలం ఒకటే ఈవెంట్ కాదు, ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ఏ లోన్లీ ఈవెంట్ కాదు, ఓన్లీ ఈవెంట్ కాదు. ఇక్కడ ఐసోలేటెడ్ అనే పదాన్ని, అదేదో ఓన్లీ ఈవెంట్ కేవలం టీసీఎస్ అనుకోకండి, చాలా చోట్ల జరుగుతుంది. అదర్ ఐటీ మేజర్స్ ఆర్ డూయింగ్ సిమిలర్ థింగ్స్. అటువంటి విషయాలనే ఐటీ మేజర్స్ కూడా చేస్తున్నారు. ఇండస్ట్రీ ఎస్టిమేట్స్, ఇండస్ట్రీ తీసుకున్న ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో సజెస్ట్ దట్, ఇలా సజెస్ట్ చేస్తున్నాయి, ఓవర్ 50,000 ఐటీ జాబ్స్ మే బీ లాస్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిస్కల్ ఇయర్. 2026 మార్చ్ 31 లోపుగా 50,000 జాబ్స్ లే ఆఫ్ ప్రకటించబడతాయి అని ఇండస్ట్రీ ఎస్టిమేట్ చేసింది. ఐటీ ఇన్సైడర్స్ సే దీస్ ఆర్ నాట్ లైక్లీ టు బి మాస్ ఫైరింగ్స్ ఇన్ ద ట్రెడిషనల్ సెన్స్. ట్రెడిషనల్ సెన్స్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఇదేమీ మాస్ ఫైరింగ్ కాదు, బట్ సైలెంట్ లే ఆఫ్స్. వన్ ఆఫ్టర్ వన్ జరుగుతాయి, చాలా క్వయట్గా జరుగుతాయి ఈ లే ఆఫ్స్ అన్నీ కూడా. పర్ఫార్మెన్స్ లింక్డ్ ఎగ్జిట్, ఎగ్జిట్ కూడా పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. వాలంటరీ రిజిగ్నేషన్స్, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు రిజైన్ చేయమని, వాలంటరీగా రిజైన్ చేయమని. అండ్ డిలేడ్ ప్రమోషన్స్, లేదా ప్రమోషన్స్ని డిలే చేస్తారు. దట్ క్వయట్లీ ట్రిమ్ ద వర్క్ ఫోర్స్, దట్ క్వయట్లీ సైలెంట్లీ ట్రిమ్ అంటే కట్ ద వర్క్ ఫోర్స్ వితౌట్ ట్రిగ్గరింగ్ హెడ్లైన్స్. ఇవి హెడ్లైన్స్లో ట్రిగ్గర్ అవ్వవు, కనిపించవు, చాలా సైలెంట్గా లే ఆఫ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ఐటీ డ్రీమ్స్. మనం రెగ్యులర్గా చదువుకునే ఎడిటోరియల్కి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. ప్రతి ఐడియాని, ప్రతి ఒపీనియన్ని ఒక సెంటెన్స్తో కన్క్లూడ్ చేశాడు. కానీ మనం చదువుకునే ఎడిటోరియల్లో పారాగ్రాఫ్ అంతా కలిపి 2 సెంటెన్సెస్ ఉంటే, ఇక్కడ పారాగ్రాఫ్ ఒక్క దాంట్లోనే 13 to 14 సెంటెన్సెస్ ఉన్నాయి. అది ఎడిటోరియల్కి కాలంకి మధ్య ఉన్న డిఫరెన్స్. అది మీకు చెప్దామని తీసుకొచ్చా. మనం రీడింగ్ కాంప్రిహెన్షన్స్ చూసినప్పుడు అవి ఇప్పటి వరకు మనం చూసిన రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అన్నీ కూడా ఇలా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. బట్ ఎడిటోరియల్ అయితే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఉండవు, ఒకే సెంటెన్స్ని నెంబర్ ఆఫ్ క్లాజెస్తో కంటిన్యూ చేస్తాడు. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యేలా ఉంటుంది ఈ కాలం. ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ కాలమ్స్ అనేది. సో ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని కాలమ్స్ కూడా మనం చేద్దాం, కేవలం ఎడిటోరియల్ మాత్రమే కాకుండా. ఇది మీరు చదువుకున్నా, ఓన్గా చదువుకున్నా, యూ విల్ గెట్ ఎ గ్రేట్ ఐడియా, క్లియర్ ఐడియా వస్తుంది. ఎక్కడికక్కడ సింపుల్గా ఉంది చూడండి. ద ఆన్సర్ ఈజ్ కాంప్లెక్స్.
is not collapsing, undergoing a change, urgent attention demanded, strategic recalibration, renewed commitment, future ready skills. Layoff wave is a symptom that there is a change. It is happening in the US too. ఇలా చూస్తే ఎలా ఉంది? ఒక్కొక్క సెంటెన్స్తో ఒక్కొక్క విషయం మనకి చెప్పి ఇంకో సెంటెన్స్కి వెళ్ళాడు. ఇది చాలా నీట్గా స్క్రిప్ట్ చేయబడింది. కన్ఫ్యూజన్ లేదు. సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ ఒక ఐడియా ఫ్రేమ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చేటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఈ క్లారిటీతో ఉంటాయి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కాలమ్ ఫర్ టుడే. నౌ దిస్ ఈజ్ ఫర్ యూ ABCDEFG. మరలా మార్చాను నాన్న. ఇంతకు ముందు మనం పారా జంబుల్డ్ చేసినప్పుడు అక్కడ మనం చేసిన పని ఏంటంటే పీని, క్యూని, ఆర్ని వాటన్నిటిని మనం వన్ ఆఫ్టర్ వన్ ఆర్డర్లో పెట్టిన తర్వాత చేసాం. ఇప్పుడు ఆ విధంగా అవసరం లేదు. ఒకసారి చదవండి, చదువుకుని ఆన్సర్ ట్రై చేద్దాం. 2 minutes టైం తీసుకుంటాను. 2 minutesలో మీరు ట్రై చేయండి. ఆఫ్టర్ 2 minutes ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ నాది మొదలవుతుంది. ఈ లోపల దేనితో ప్రారంభించవచ్చు అనే విషయాన్ని ఒక్కసారి చూడండి. ఇంత పెద్దది ఇచ్చినప్పుడు 2 విషయాలు వాడు చెప్పాడు. ఒకటి బి అన్నాడు, లాస్ట్ వన్ జి అన్నాడు. వాడు ఇచ్చాడు కాబట్టి నేను కూడా చెప్పా. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్తో పాటుగా ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ వన్ బి, లాస్ట్ వన్ జి అని ఇచ్చాడు. రిమైనింగ్ మనల్ని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్లో క్వశ్చన్ ఉంది, ఇఫ్ లిబరలైజింగ్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఈజ్ సచ్ ఏ గుడ్ ఐడియా ఫర్ ఫార్మర్స్, then why are farmers protesting? దానికి ఆన్సర్ కావాలి. జీ వదిలేయి, బి వదిలేయి. మెజారిటీ ఆఫ్ ఇండియాస్ లేదు. ఆన్ సచ్ ట్రాన్సాక్షన్స్ అన్నా చూద్దాం. దిస్ ఎండ్స్ ద మోనోపోలీ. వాట్ ఎండ్స్? ద ఫార్మర్స్ యాక్ట్ 2020. సో ఫర్ దిస్ క్వశ్చన్ దెర్ ఇస్ ఏ క్లారిఫికేషన్ అనుకుంటే, if liberalizing agricultural markets is such a good idea for farmers, అగ్రికల్చరల్ మార్కెట్స్ లిబరలైజ్ చేయడం అనేది ఒక మంచి ఐడియా అయితే ఫార్మర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? టు క్లారిఫై, ఆ క్వశ్చన్కి క్లారిఫికేషన్. ఓన్లీ ఏ స్మాల్ మైనారిటీ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ప్రొటెస్టింగ్. కొద్దిమంది మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారు. బికాజ్ ఇఫ్ ఏ మెజారిటీ ఆఫ్ ఇండియాస్ 250 million plus farmers were doing so, the country would have come to a standstill. మొత్తం ఎంతమంది ఉన్నారు? 250 million మంది ఉన్నారు. వీళ్ళందరూ కనుక ప్రొటెస్ట్ చేస్తే దేశం ఆగిపోతుంది. కాబట్టి మెజారిటీ చేయడం లేదు, ప్రొటెస్ట్ చేస్తున్నది మైనారిటీ. ఇది బి. తర్వాత ఏ. ఎక్కువ మంది చేయట్లేదు, తక్కువ మంది చేస్తున్నారు. ఆన్ సచ్ ట్రాన్సాక్షన్ డి రాదు. నువ్వు విల్ బెనిఫిట్ అన్నావంటే ఇది ఫ్యూచర్లో రావాలి, అది రాదు. సి లేదు, డి లేదు. దిస్ ఎండ్స్ అందామంటే ఎస్ వీ కెన్ గో విత్ ఎఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి తర్వాత మెజారిటీ చేయడం లేదు, మైనారిటీ మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తున్నాడు. ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ 2020 allows farmers to sell their produce outside the agricultural produce market committee mandis. Yes, APMC అంటే అదా? APMC అంటే ఏంటో కంప్లీట్గా ఇక్కడ ఇచ్చేసాడు. చెప్పండి. ఈ కొత్తగా వచ్చిన యాక్ట్ అలౌ చేస్తోంది ఎవరిని? ఫార్మర్స్ని టు సెల్ దేర్ ప్రొడ్యూస్ అవుట్ సైడ్ APMS. వారు తయారు చేసిన, వారు పండించిన పట్టని APMCకే అమ్మనవసరం లేదు. ఈ యాక్ట్ ద్వారా వారు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సో APMCలోనే అమ్మాలన్న రూల్ ఏమీ లేదు. యాక్ట్ ఏం చెప్తోంది? ఎక్కడైనా అమ్ముకోమంటోంది. ఇలా ఎక్కడైనా అమ్ముకోవడం వస్తే APMC యొక్క మోనోపలి ఎండ్ అవుతోంది. APMC యొక్క మోనోపలి ఎండ్ అవుతుంది. దిస్ ఎండ్స్ మోనోపలి ఆఫ్ స్టేట్ రెగ్యులేటెడ్ APMC
controlled mandis. Farmers can sell their produce directly to warehouses. వాళ్ళే డైరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ అమ్మేసుకోవచ్చు. సో ఇక్కడ ఏపీఎంసీకి అవుట్ సైడ్ అమ్ముకోవచ్చు అన్నాడు. దానివల్ల ఏపీఎంసీ యొక్క మోనోపోలీ డెడ్ అవుతుంది. ఫార్మర్స్ ఎక్కడంటే అక్కడ అమ్ముకోవచ్చు అనుకుందాం. బిఏఎఫ్ఈ ఇక్కడ ఏపీఎంసీ. సో కెన్ సెల్ దేర్ ప్రొడ్యూస్ అన్నాడు. దాన్నే ట్రాన్సాక్షన్స్ అంటున్నాడు. ఆన్ సచ్ ట్రాన్సాక్షన్స్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు లెవీ ఫీస్. ఆ విధంగా రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన ట్యాక్స్ కలెక్ట్ చేయలేవు. అండ్ అదర్ చార్జెస్ దట్ దే లెవీ ఎట్ ఏపీఎంసీ మండీస్. ఇంతకుముందు ఏపీఎంసీ మండీలో అమ్మినప్పుడు చార్జెస్ కట్టవలసి వచ్చేది, ట్యాక్స్ కట్టవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఫార్మర్స్ ఎవరికి ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఏపీఎంసీ రోల్ లేదు. ఆ మోనోపలి చచ్చిపోయింది. ఏపీఎఫ్ఈడి వరకు ఓకే. ఇంకా మిగిలింది సిఏ. ద మెజారిటీ ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చర్ కమ్యూనిటీ విల్ బెనిఫిట్. ఆ విధంగా ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చర్ కమ్యూనిటీ బెనిఫిట్ అవుతుంది. హవెవర్ ద కరెంట్ మండీ సిస్టమ్ ఈస్ క్యాప్చర్డ్ బై ఏ పొలిటికల్లీ వెల్ కనెక్టెడ్ మైనారిటీ విత్ ఇన్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ విచ్ విల్ లూజ్ ఇట్ స్పెషల్ రెంట్స్. ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఏపీఎంసీలన్నీ కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన మైనారిటీ గ్రూప్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు దీనివల్ల బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ డబ్బుల్ని కోల్పోతారు. అందువల్ల ప్రొటెస్ట్ చేస్తున్నారు. Many state governments have a restrictive APMC mandi system requiring license to operate these, thereby providing special rents to mandi license holders. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీఎంసీని రిస్ట్రిక్టెడ్గా కండక్ట్ చేస్తున్నాయి. అక్కడ వాళ్ళు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాక్ట్ వలన అవన్నీ కూడా అంతమవుతాయి. బిఏఎఫ్ఈడిసిజి. బిలో క్వశ్చన్, దానికి క్లారిఫికేషన్ ఏ. తర్వాత ముందుగా యాక్ట్ ఏపీఎంసీ ఫుల్ ఫామ్. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఏపీఎంసీ అమ్ముకోవచ్చో ఏపీఎంసీ యొక్క మోనోపలీ డెడ్ అయింది. బిఏఎఫ్ఈ ఈ అమ్ముకోవడం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అటువంటి ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్స్ ట్యాక్సెస్ని వసూలు చేయలేవు. దట్ ఈజ్ డి. ఇలాగా రైతులకి అన్ని హక్కులు వస్తే దట్ విల్ బెనిఫిట్ దెమ్ అలాట్. దట్ ఈజ్ బిఏఎఫ్ఈడిసిజి. The area was plunged into darkness mid a wave of cheering and shouting. Slogans like "Save the Earth." It mid a wave kaadu, amid a wave of. Amid means in the middle of. The poll contestants approached the commission, complaining that the hoardings violated the code of conduct and influenced public perception. The poll contestants approached the commission. వారందరూ కమిషన్ అప్రోచ్ చేశారు. కంప్లైనింగ్ దట్, ఏమని కంప్లైంట్ చేస్తున్నారంటే హోర్డింగ్స్ ఏవి కూడా వైలేట్ చేయలేవండి. ద హోర్డింగ్స్ ఆఫ్ పార్టీస్, ద హోర్డింగ్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ వైలేటెడ్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్. హోర్డింగ్స్ దేన్ని వైలేట్ చేయో. ఎవరి యొక్క హోర్డింగ్స్? పార్టీల యొక్క హోర్డింగ్స్ వైలేటెడ్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి you can go with the second one. Yes, the country has adequate laws, but problems rise. ఎవడైనా రైజ్ చేస్తే రైజ్ వాడండి, కానీ problems rise when these are not implemented in letter and spirit. Country noun, the adjective as verb, adequate laws, laws noun,
adequate adjective, but conjunction, problems, noun, rise verb. When these are not pronoun are not implemented, or implemented verb, not adverb, in preposition, letter noun, spirit noun, and conjunction. అది arise కాదు నాన్న, problems rise. The management feels that the employees of the organization are non-productive and they are not working productively. That is called non-productive. The management feels that the employees of the organization are non-productive and they do not want to work hard. ఇక్కడ మేనేజ్మెంట్ ఫీల్స్ దట్లో ఎటువంటి ఎంప్లాయీ తేడా లేదమ్మా. ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ అమ్మా, ఆర్ నాన్ ప్రొడక్టివ్ కరెక్ట్ అమ్మా, అండ్ ద ఎంప్లాయీస్ డూ నాట్ వాంట్ టు వర్క్ హార్డ్, నో ఎర్రర్ అమ్మా. ఎంప్లాయీస్ డూ నాట్ వాంట్ టు వర్క్ హార్డ్, డోంట్ వాంట్ టు వర్క్ హార్డ్. యాజ్ ఫార్, ఎప్పుడు యాజ్ ఫార్ వచ్చినా యాజ్ ఫార్ as the issue of land encroachment in villages is concerned, people will have to make a start from their villages by sensitizing and educating the villagers about this issue. Adi as far kaadu, as far as. The transit systems, underground tunnels and stations will be constructed by, dani peridi, by next heritage structures. Evari cheta construct cheyabadtayo cheppali kabatti by ane preposition undali. The transit systems, underground tunnels and stations will be constructed by next heritage structures. Residents have been planting the ornamental trees outside their homes and in lawns to add beauty and give their place a grand look. Ikkada have been planting ane present perfect continuous వాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ పాయింట్ ఆఫ్ టైం కానీ పీరియడ్ ఆఫ్ టైం కానీ ఇవ్వాలి. ఏమీ లేదు కాబట్టి రెసిడెంట్స్ ఆర్ ప్లాంటింగ్. రెసిడెంట్స్ ఆర్ ప్లాంటింగ్. ఎప్పుడైతే హ్యావ్ బీన్ కానీ హాస్ బీన్ కానీ అప్లై చేస్తామో దట్ రిక్వైర్స్ సిన్స్ ఆర్ ఫర్. A diamond jeweler's peon tipped off a gang about the gold. Tipped off a gang about the gold in his employer's vault. A diamond jeweler's peon, no error. Tipped off a gang, no problem. About the gold, okay. In his employer's vault, no error. He said that the performance of the Indian team was satisfactory. Very good. At the international meet, okay. And malla that enduku. And they learned a lot from watching top seeded players through action at the Grand Slam. And tarvata that anedi avasaram ledu. He said that the performance of the Indian team was satisfactory at the international meet and
They learned a lot from watching top-seeded players through action at the Grand Slam. రెండవసారి ఒకసారి దట్ అప్లై చేసావు, రెండవసారి దట్ అప్లై చేయాల్సిన పని లేదు. Watching the exponential talent of world tennis was the best thing. Best things కాదు మిత్రమా, was the best thing to happen to him. Watching the exponential talent of world tennis was the best thing to happen to him. Yes, my dear friends, in the previous class I explained 75 rules. Now today I am going to explain only 25, tomorrow 25, and then 25. I hope that you have downloaded the PDF of Golden Rules. Golden Rules యొక్క PDF మీరు డౌన్లోడ్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఈరోజు 25, రేపు 25, డే ఆఫ్టర్ టుమారో 25 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సమ్కి ఎనీకి మధ్య ప్రాబ్లం ఉందండి. సమ్ ఎక్కడ యూజ్ చేయాలో ఎనీ ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకోవాలి. సమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ సెంటెన్స్, ఎనీ ఈజ్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ సెంటెన్స్. డూ యూ హ్యావ్ సమ్ చేంజ్ అంటాడు, అది సమ్ చేంజ్ కాదు, ఎనీ చేంజ్. కెన్ డూ యూ హ్యావ్ సమ్ ఐడియా? నో. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? అది సమ్ అండ్ ఎనీ. మచ్ అనేది అన్కౌంటబుల్కి అప్లై చేస్తామండి, మెనీ అనేది కౌంటబుల్కి అప్లై చేస్తాం. సో బాలు హ్యాజ్ సంగ్ మచ్ సాంగ్స్ కాదండి, బాలు హ్యాజ్ సంగ్ మెనీ సాంగ్స్, దట్ ఈస్ కరెక్ట్. మచ్ సాంగ్స్ కాదు, మెనీ సాంగ్స్. మెనీ కౌంటబుల్. ఫర్దర్ మీన్స్ నెక్స్ట్, ఫార్దర్ మీన్స్ డిస్టెన్స్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటామండి. హిమాలయాస్ ఆర్ ఫార్దర్ టు సౌత్, సౌత్కి చాలా దూరంగా ఉన్నాయి అనడానికి ఫార్దర్ వాడతామండి. దట్ ఈస్ ఫర్దర్ అండ్ ఫార్దర్. If I have one elder brother, I can call him elder brother only. He is not older brother. So many people say my older brother. Older brother is an error. It is elder brother because he is older than I. Elder than I is wrong. Older than I is correct. LATER later related to time. LATTER later is the second one. Last means final. Latest means recent. లాస్ట్ సినిమా ఏంటి? నో, లేటెస్ట్ సినిమాయే. లాస్ట్ క్లాస్? నో, లేటెస్ట్ క్లాసే. రీసెంట్ క్లాస్, లేటెస్ట్ క్లాస్. ఎర్లియర్ క్లాస్, అది లాస్ట్ క్లాస్ కాదు. వన్ అనదర్ యూజ్ చేయాలంటే చాలా మంది ఉండాలి. వీ షుడ్ ఆల్ లవ్ వన్ అనదర్. రోమియో అండ్ జూలియట్ లవ్డ్ ఈచ్ అదర్. ఇద్దరే ఉన్నారు కాబట్టి ఈచ్ అదరు. ఎక్కువ మంది ఉంటే వన్ అనదర్. నాకు ఇంకొకటి కావాలి, దట్ ఈజ్ అనదర్ వన్. ఇదొద్దు మీరు రీప్లేస్ చేసేయండి అని అనాలంటే అదర్ వన్. ద బుక్ ఈజ్ నాట్ ఫైన్, ప్లీజ్ గివ్ మీ ద అదర్ వన్. ద ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్, ప్లీజ్ గివ్ మీ అనదర్ వన్. అడిషనల్గా కావాలంటే అనదర్ వన్, రీప్లేస్ చేయాలంటే అదర్ వన్. ఐ హ్యావ్ రెడ్ ఎవ్రీ బుక్ ఇన్ ద లైబ్రరీ. లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బుక్. ఐ హ్యావ్ రెడ్ ఈచ్ బుక్ అని అనకూడదు, ఎవ్రీ బుక్ అనే అనాలి. ఈచ్ ఇద్దరి మధ్యలో, ఎవ్రీ ఎక్కువ మంది మధ్యలో అప్లై చేస్తాం. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, పర్ పీరియడ్ ఆఫ్ టైం. centuries, decades, years, months, weeks, days, hours, minutes, seconds, all these are period of time. Period of time not only with for, we can use over and we can use for over. Here century is 100 years, in which decade is a part, in which year is a part, in which month is a part. In month we have weeks, in weeks we have days, in days we have hours, in hours we have seconds, minutes, in minutes we have seconds. All these are period of time. Between two, among many. We can use that one. Two means not only two, both, pairs, twins, couples, matches, bilateral. If you find these words, you can apply between. Beside means by the side of. Besides means in addition to, apart from. In the recent examination లో beside తో స్టార్ట్ చేశాడు. ఎర్రర్ అండి. స్టేట్మెంట్ beside తో స్టార్ట్ అవ్వదు, besides తో స్టార్ట్ అవుతుంది. అలాగే సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్,
సీనియర్, జూనియర్, ప్రిఫర్, రిఫర్. వాటి తర్వాత మనం దాన్ అప్లై చేయకూడదు, టు అప్లై చేయాలి. మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ, పీసెస్ ఆఫ్ చాక్, పేజెస్ ఆఫ్ పేపర్, కేక్స్ ఆఫ్ సోప్, బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్, బాస్కెట్స్ ఆఫ్ ఫ్రూట్స్, కప్స్ ఆఫ్ టీ, కప్స్ ఆఫ్ కాఫీ అలాగే యూజ్ చేయాలి. ఇట్స్, ఇట్ ఈజ్, ఇట్స్కి అపాస్ట్రఫీ పెడితే ఇట్ ఈజ్, ఇట్ వాజ్, ఇట్ హ్యాస్. ఇట్స్ సింగులర్, దేర్ ప్లూరల్. కజిన్ బ్రదర్ కాదు, కజిన్. ఫాదర్ ఇన్ లాస్ కాదు, ఫాదర్స్ ఇన్ లా. డిస్పైట్ ఆఫ్ అనకూడదు, డిస్పైట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్పైట్ ఆఫ్. విత్ ద స్టేట్మెంట్ అన్లెస్ డోంట్ యూజ్ నాట్. అన్లెస్తో నాట్ అనేది యూజ్ చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ సీక్వెన్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, టు నంబర్, బ్యూటిఫుల్ క్వాలిటీ, స్మాల్ సైజ్, యంగ్ ఏజ్, వైట్ కలర్. టూ బ్యూటిఫుల్, small, young, white dogs. You have to remember this. If is equal to suppose. Don't use suppose if is wrong. Only one is enough. As equal to so, though equal to but, although equal to but. Don't use though she worked hard but she failed. There is though, so that no need of but. Both are same. And you know WH. Who and whom for person, which for things, where for place, when for time. Where are you going? Where are you going? Full stop. Where are you going? Full stop. No. Where you are going? Full stop. And no sooner takes than, hardly scarcely takes when. No sooner takes than, hardly scarcely takes when. Neither nor, either or, not only but also. Use both words equally. She plays neither tennis nor chess. Neither తర్వాత టెన్నిస్ అనే గేమ్, నార్ తర్వాత చెస్ అనే గేమ్ వచ్చాయి. అలాగే రిపోర్టింగ్ వెర్బ్ ఆస్క్డ్, ఎంక్వైర్డ్, క్వశ్చన్ వచ్చినప్పుడు దట్ రాకూడదు. షీ ఆస్క్డ్ మీ దట్ వాట్ ఐ వాజ్ డూయింగ్. దట్ ఈజ్ ఎర్రర్. షీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఆస్క్డ్ రిపోర్టింగ్ వెర్బ్గా ఉన్నప్పుడు దట్ అప్లై చేయడం అనవసరం. సూపర్లేటివ్ డిగ్రీ ఓన్లీ, ఆల్ అప్లై చేసినప్పుడు దట్ ఉండాలి. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ విచ్ ఐ క్యారీ రెగ్యులర్లీ. ఎర్రర్. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ దట్ ఐ క్యారీ రెగ్యులర్లీ. ఓన్లీ వచ్చినప్పుడు, సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు, ఆల్ వచ్చినప్పుడు దట్ అప్లై చేయాలి. స్టేట్మెంట్లో లెస్ట్ అని వచ్చినప్పుడు సెకండ్ స్టేట్మెంట్లో షుడ్ రావాలి. లెస్ట్ టేక్స్ షుడ్. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ దిస్ డే. Remaining rules, second part will be taught to you tomorrow in the same session. I wish you all the best. Thank you very much.